హాయ్ అండి, చూస్తున్నారా? అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు మేమైతే ఇలా చేసాం అనమాట యోగా. అయితే మన ఆశ్రమంలో అయితే డైలీ యోగా అనేది ఉంటుందండి. అది డేలో ఒక ప్రోగ్రామ్ లాగా ఫిక్స్ అయిపోయింది చాన్నాళ్ళ నుంచి. ఈరోజు ఏంటంటే కొత్తగా మన స్టాఫ్తోని అలాగే స్కూల్ పిల్లలతో కూడా ఇలా యోగా చేయించాము. ఇంకా మార్నింగే ఆశ్రమంలో అయిపోయిన తర్వాత అందరం కలిసి స్కూల్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి చక్కగా 8th 9th 10th పిల్లలు అయితే యోగా చేస్తున్నారు, అలాగే మన స్టాఫ్ కూడాని. అయితే కొంతమంది స్టాఫ్ మన పెద్ద పిల్లల్ని తీసుకొని బీచ్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట యోగేంద్ర ప్రోగ్రామ్కి. ఇదిగోండి మన స్కూల్లో ప్రోగ్రామ్ అయితే ఇట్లా అయింది. సో యోగా అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్నింగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే రాగి జావ అయితే కాసానండి. చాలా హెల్దీ అనమాట అది. దాంతోపాటు అడిషనల్గా ఫ్రూట్స్ అలాగే కొన్ని రా వెజిటబుల్స్, ఇదే మాకు యోగాలో నేర్పించేటప్పుడు ఫుడ్ పెట్టేవారు. సో ఇప్పుడు నేను ఇదే ట్రై చేశాను అనమాట. ట్రై చేయడం అనేది పక్కన పెడితే అసలు ఇలాంటి ఫుడ్ మనం తీసుకుంటే చాలా హెల్దీ. అలాగే డైలీ మనం ఇలా యోగా ఒక 30 minutes కానీ చేసుకుంటే మన బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది, అలాగే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఏ పని చేయాలన్నా సరే మనకి మంచిగా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటుందండి యోగా చేసుకుంటే. యోగా డే సందర్భంగా మేమందరం కలిసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. స్టూడెంట్ కరికులంలోని ఈ యోగా క్లాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేమైతే బలంగా ఫిక్స్ అయ్యాం. మనం కూడా ఇంట్లో పిల్లలకి ఈ ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా. మరి రేపటి నుంచి అందరం కలిసి స్టార్ట్ చేద్దామా ఈ యోగా?